శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఒక్కసారి ఆలోచించండి. ఒక జ్వరం వచ్చింది, తగ్గిపోయింది. కాని దాని ప్రభావం ఒక మనిషిని ఏకంగా 3 సంవత్సరాలుగా నీడలా వెంటాడుతూ రోజురోజుకీ నీరసంలోకి నెట్టేస్తే ఎలా ఉంటుంది? ఈరోజు మనం చూడబోయే క్లినికల్ కేస్ స్టడీ సరిగ్గా అలాంటిదే. టైఫాయిడ్ తర్వాత వచ్చిన తీవ్రమైన బలహీనతను హోమియోపతి ఎంత అద్భుతంగా, సమూలంగా నయం చేసిందో వివరంగా తెలుసుకుందాం. సరే, మనం ఈ కేస్ విశ్లేషణలోకి వెళ్లే ముందు ఈ అద్భుతమైన కేసును మనకు అందించిన గురువుల గురించి ఒక్క నిమిషం. వీరే శ్రీ పివి సత్యనారాయణ గారు. బెంగళూరు కేంద్రంగా హోమియోపతిక్ సెల్ఫ్ రిలయన్స్ ఫోరం అంటే హెచ్ఎస్ఆర్ఎఫ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి గత 34 ఏళ్లుగా నిస్వార్థంగా మానవసేవ చేస్తున్నారు. రైట్, ఇక కేసు వివరాల్లోకి వచ్చేద్దాం. మన పేషెంట్ వయసు 40 సంవత్సరాలు. కర్నూల్లో ఒక బ్యాంక్ అధికారిగా పనిచేస్తున్నారు. అసలు కథ 3 సంవత్సరాల క్రితం మొదలైంది. ఆయనకు తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం రావడంతో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. జ్వరమైతే తగ్గింది, కానీ అప్పణ్నుంచి ఆయన జీవితాన్ని ఒక చెప్పలేని నీరసం పూర్తిగా ఆవహించేసింది. ఆయన చెప్పిన ప్రధాన సమస్య ఏంటంటే విపరీతమైన శారీరక నీరసం. ఎంతలా అంటే ఏ చిన్న పని చేసినా శరీరం అస్సలు సహకరించేది కాదు. తను రోజూ చేసే బ్యాంకు ఉద్యోగం కూడా చెయ్యలేని పరిస్థితికొచ్చేశారు. శరీరంలో శక్తి అనేదే లేకుండా పూర్తిగా అడుగంటిపోయి ప్రతిరోజూ ఒక పెద్ద పోరాటంలా గడిచేది. ఇక శారీరక సమస్యల కన్నా మానసిక లక్షణాలు ఈ కేసులో చాలా చాలా ముఖ్యం. ఆయన ఏమాత్రం మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోయేవారు. జీవితంలో సంతోషమన్నదే లేకుండా పోయింది. ఎప్పుడూ విచారంగా, నిరాశగా ఉండేవారు. ఈ ప్రభావం సహజంగానే తన కుటుంబంపై పడింది. ఇంట్లో వాళ్లతో కూడా సంతోషంగా గడపలేకపోయేవారు. ఇప్పుడు మనం చాలా కీలకమైన లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ఇవే మనకు మందు ఎంపికలో సరైన దారి చూపించాయి. అవే లైంగిక లక్షణాలు. చూడండి, ఆయనకు మానసికంగా కోరిక ఉండేది, కాని శారీరకంగా అందుకు శక్తి ఉండేది కాదు. దీనికి తోడు నిద్రలో అసంకల్పితంగా వీర్యం పోవడం అనే సమస్య కూడా ఉండేది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక సాధారణ లక్షణాల విషయానికొస్తే ఆయనకు ఎండ అంటే అస్సలు పడేది కాదు. ఎండలోకి వెళ్లిన వెంటనే ఉన్న నీరసం కాస్త రెట్టింపయ్యేది. వేడి వాతావరణం చాలా అసౌకర్యంగా అనిపించేది. హోమియోపతి పరిభాషలో దీన్ని మనం యాగ్రవేషన్ ఫ్రమ్ సన్ అంటాము. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎండ వల్ల సమస్య పెరగడమన్నమాట. సరే, ఇప్పుడు ఈ కేసును మనం హోమియోపతి దృష్టికోణంలో విశ్లేషిద్దాం. సమస్య ఎప్పుడు మొదలైంది? టైఫాయిడ్ తరువాత. అంటే ఇది ఒక పోస్ట్ ఇన్ఫెక్షన్ బలహీనత. హోమియోపతిలో రోగానికి పైకి కనిపించే లక్షణాల వెనుక ఉండే మూల కారణాలను మనం మియాజంలు అంటాము. ఈ కేసులో 2 మియాజంలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఈ నీరసం, శక్తిహీనతను సూచించే సోరా. 2, లైంగిక బలహీనత వంటి లక్షణాలను సూచించే సైకోసిస్. ఇంత సంక్లిష్టంగా ఉన్న కేసులో చికిత్సను ఒక పక్కా వ్యూహంతో 4 అంచెల్లో ప్లాన్ చేయడం జరిగింది. మొదటిది, అసలు సమస్యకు కారణమైన టైఫాయిడ్ దుష్ప్రభావాలను తొలగించడం. రెండోది, లోపన పాతుకుపోయిన మియాజంలను సరిచేయడం. మూడోది, ప్రస్తుతానికి ఇబ్బంది పెడుతున్న లక్షణాల నుంచి ఉపశమనం కలిగించడం. ఇక చివరగా 4వది, కోల్పోయిన శారీరక శక్తిని మళ్లీ తిరిగి తీసుకురావడం. ఈ చికిత్సా వ్యూహంలో మన మొదటి అస్త్రం టైఫాయిడినం. ఇది ఒక నోసోడ్. నోసోడ్ అంటే ఏంటంటే వ్యాధికి కారణమైన దానినుంచే తయారుచేసిన ఒక ప్రత్యేకమైన మందు. ముల్లును ముల్లుతోనే తీయడం లాంటిదనమాట. టైఫాయిడ్ మిగిలిచిన దుష్ప్రభావాలను, అంటే వ్యాధి మూలాన్ని రూపుమాపడానికి టైఫాయిడినం 1 mg పొటెన్సీలో ఒకే ఒక్క డోస్ ఇవ్వబడింది. ఇక రెండవ మందు థూజా. లైంగిక బలహీనత వంటి లక్షణాలు మనమిందాక మాట్లాడుకున్న సైకోసిస్ మియాసం వైపు స్పష్టంగా చూపిస్తున్నాయి కదా. థూజా అనేది ఒక అద్భుతమైన యాంటీసైకోటిక్ మందు. అందువల్ల ఆ మియాసం పొరను తొలగించడానికి థూజా 200 పొటెన్సీని వారానికి 1 డోస్ చొప్పున ఇవ్వడం జరిగింది. మూడోది, చాలా చాలా ముఖ్యమైన మందు సెలీనియం. ఈ కేసులో ఉన్న ఒక విలక్షణమైన లక్షణానికి ఇది అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఏంటది? కోరిక ఉంటుంది, కాని శక్తి ఉండదు. ఈ ఒక్క కీ సిమ్టమ్ ఆధారంగానే సెలీనియం ఎంపిక జరిగింది. దీనికి తోడు నిద్రలో వీర్యం పోవడాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అందుకే సెలీనియం 30 పొటెన్సీని రోజూ 2 సార్లు వాడమని సూచించారు.
ఇక చివరగా కోల్పోయిన శారీరక శక్తిని మళ్లీ నిర్మించడానికి అశ్వగంధ మదర్ టింక్చర్ ఒక సహాయక మందుగా ఇవ్వబడింది. ఇది సాధారణ నీరసాన్ని తగ్గించి శరీరాన్ని బలపరుస్తుంది. ట్రీట్మెంట్కి ఒక మంచి సపోర్ట్ ఇస్తుంది. దీన్ని రోజూ 2 సార్లు 10 చుక్కల చొప్పున తీసుకోమని చెప్పారు. మందుల ఎంపిక కోసం మనం లక్షణాలను రెపటరీ అనే ఒక పెద్ద హోమియోపతి గ్రంథంలో చూస్తాం. అందులో లక్షణాలను రూబ్రిక్స్ అంటారు. ఈ కేసులో ముఖ్యంగా పరిగణించిన రూబ్రిక్స్ ఏంటంటే విచారం, నరాల బలహీనత, లైంగిక శక్తిహీనత, ఇంకా మానసిక నీరసం. ఈ రూబ్రిక్స్ అన్నీ మనమెంచుకున్న మందులు సరైనవేనని నిర్ధారించాయి. ఈ మొత్తం చికిత్సా విధానం చూస్తే మనకు హోమియోపతి పితామహులలో ఒకరైన డాక్టర్ జేటీ కెంట్ గారి సూత్రాలు గుర్తొస్తాయి. ఆయన ఏం చెప్పారో సరిగ్గా అదే ఇక్కడ జరిగింది. వ్యాధికి పైపై కారణాలు కాదు, అసలు మూల కారణం ముఖ్యం. మానసిక లక్షణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అండ్ తక్కువ మోతాదులో మందును ఉపయోగించి గరిష్ట ఫలితాన్ని సాధించాలి. 3 ఏళ్లుగా నరకం అనుభవించిన ఆ వ్యక్తికి ఎంతకాలంలో ఉపశమనం లభించిందంటారు? ఊహించండి, కేవలం 2.5 నెలలు. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 2.5 నెలల సంపూర్ణ చికిత్సతో అంత దీర్ఘకాలిక సమస్య పూర్తిగా పరిష్కారమైంది. ఇది హోమియోపతి వైద్య విధానం యొక్క శక్తికి ఒక గొప్ప నిదర్శనం. ఇక చికిత్సా ఫలితం గురించి చెప్పాలంటే అద్భుతం. పేషెంట్ తన కోల్పోయిన శక్తిని, అంటే శారీరక శక్తిని, మానసిక శక్తిని పూర్తిగా తిరిగి పొందారు. ఇప్పుడు తన బ్యాంకు విధులను ఎంతో ఉత్సాహంగా నిర్వర్తిస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా తన కుటుంబంలో మళ్లీ ఆనందం, సంతోషం వెల్లివిరిసింది. 3 సంవత్సరాల చీకటి తర్వాత ఆయన జీవితంలోకి కొత్త వెలుగు ప్రసరించింది. ఈ కేసు మనందరికీ కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. వ్యాధి లక్షణాలను పైపైన అణిచివేయడం కాదు, దాని మూల కారణాన్ని గుర్తించి తొలగించాలి. చికిత్స అనేది కారణం, మియాజం, లక్షణాలు ఇలా బహుళ స్థాయిలలో జరగాలి. ముఖ్యంగా మానసిక లక్షణాలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి. సరైన మందును సరైన మోతాదులో ఎంచుకోవడమే క్లాసికల్ హోమియోపతిలో అసలైన విజయం. ఇంతటి అద్భుతమైన, విజ్ఞానదాయకమైన కేసును మనతో పంచుకున్న మన గురువులు శ్రీ పివి సత్యనారాయణ గారికి మనందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మనకు ఈ గొప్ప వైద్యాన్ని ప్రసాదించిన హోమియో మహర్షులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. మరొక కేసు విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.